మరి యొక్క శుక్రవారం నాడు దేవాదేవుడు తన సన్నిధిలో మరి వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ అనుకూలతను బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే సమయము పోనీక సద్వినియోగపరుచుకోమంటా ఉన్నాడు. మనం సమయము గతించిపోతూ ఉంది. ఎలా గతించిపోతూ ఉందంటే మనము వడివడిగా గడుస్తున్నాయట దినాలు. అలాంటి పరిస్థితుల్లో మనం నడుస్తూ ఉన్నాము. చూడండి, అప్పుడే 5 నెలలు గడిచిపోయాయి. సంవత్సరం మొదలుకొని 5 నెలలు గడిచిపోయాయి. ఈ దినాలు ఎలా ఉంటున్నాయంటే గడుస్తూ ఉన్నాయి. దేవుడు కాపుదల మనకు తోడుగా ఉంటుందండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నేను ఇలా సజీవుడిగా ఉండటానికి దేవాదేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నేను చెప్పబడిన సాక్ష్యము, ఎందుకంటే ఆ కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఆ ప్రమాదం చాలా ప్రమాదం అండి. నిజంగా దేవాదేవుడే రక్షించాడు. నేను కాళ్ళకి జోడేయలేదు, అది నా పొరపాటే. కాకపోతే ఏంటంటే దాన్ని ముట్టుకోవడం అంటే మామూలుగా నేను ఎక్కువగా మిశ్రమం చేస్తూ ఉంటాను కాబట్టి అది పెద్ద కరెంట్ రాదని అనుకున్నాను. కానీ అది ఫుల్గా రావటం, అది నా హ్యాండ్ అంతా ఎడం చేయ మరి ఈ యొక్క దుమ్ము వరకు కూడా, ఈ యొక్క ముడికి వరకు కూడా మరి ఎంతో బలహీనత పడ్డాను. ఇంచుమించు 2 వారాల నుండి ఈ చేతితో ఏది మొయ్యలేను, అలాగే దేన్ని కూడా మరి మొయ్యలేని పరిస్థితి. కానీ నా పని మరి కొంచెం ఏదైతే మనం చేయకూడదో ఆ పని ఎక్కువ దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆ చెయ్యికి ఎక్కువగా టెస్ట్ ఉండకూడదు అన్నప్పుడే దేవుడు మరి ఎందుకో ఆ పని కల్పిస్తూ ఉన్నాడు. ఏదైనా దేవునికి స్తోత్రం. మొన్న మళ్ళీ వెళ్ళి చూపించుకోవటం జరిగింది. మరి కరెంట్ షాక్ కొట్టిన వారికి ఇంచుమించు 1 నెల 2 నెలల వరకు ఆ యొక్క నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. కనుక మీరు భయపడకండి, మళ్ళా నరాల్లో సెట్ అయ్యేటప్పటికి మీ చెయ్యి మామూలుగా పనిచేస్తుంది అన్నారు. ఏదైనా కొంచెం రెస్ట్లో ఉండండి అన్నారు. కానీ రెస్ట్ అన్నది మరి దేవుడు నాకు ఇవ్వట్లేదు. ప్రార్థన చేయండి. దేవాదేవునికి మరి సన్నిధిలో ఇటు రీతిగా ఉండటానికి దేవాదేవుడు ఎంత కృప చూపించాడండి. అందులో బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. వాక్యంలోనికి వెళ్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏమిటంటే ఎడతెగక ఉండుట. దేవుని యందు మనం ఎలా ఉండాలంటండి? ఎడతెగక ఉండాలి. వాక్య భాగంగా అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుందామండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, దయచేసి 42వ వచనాన్ని చదువుకుందాం. వీరు అపోస్తుల బోధలను సహవాసములోను రొట్టె విరుచిడి యందు ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండిరి. చాలండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ అపోస్తులైన వారందరూ కూడా కూడి ఆ యొక్క మేడగది అనుభవం పొందుకున్న తరువాత వారు ఎలా ఉంటున్నారట? ఎడతెగక దేవుడి సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రతి చోట కూడా సన్నిధి నడిపించబడతా ఉంది. వారు వెళుతున్న ప్రతి ప్రాంతంలో కూడా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. రొట్టె విరుచుట యందు, అలాగే చూడండి అక్కడ బోధించుటలోను, అన్నిటిలో కూడా దేవుడు వారికి తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎడతెగకుండా ఉండటానికి మనం తీసుకోవాల్సిన కొన్ని అంశాలు మీకు నేను చెప్పబోతున్నాను. ఏ విషయాల్లో ఎడతెగక మనం ఉండాలి, ప్రాముఖ్యంగా మనము ఏ విషయాల్లో ఎడతెగక దేవుడి సన్నిధిలో ఉండాలో కొన్ని విషయాలు మీకు నేను చెప్తానండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా నీతి విషయంలో ఎడతెగక ఉండాలండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయము, దయచేసి కీర్తన గ్రంథం తీయండి. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము, దయచేసి 10వ వచనాన్ని చదువుకుందామండి. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుమని మనము ప్రార్థన చేయాలండి. ఎందుకంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికినట్లయితే ఏమి అడిగినా ఆయన ఇస్తానంటున్నాడు. ఎంత చక్కటి దేవుడిని మనము కలిగి ఉన్నామండి. ఈరోజు ఆ యొక్క వాగ్దానాన్ని ఏం చేస్తున్నారంటే పక్కన పెట్టి ఈ లోక సంబంధమైన విషయాలన్నీ కూడా దేవుడి సన్నిధిలో అడుగుతూ ఉన్నారు. ఈ లోక సంబంధమైన విషయాలు అడగకూడదని కాదు, కానీ నీ అవసరత ఆయన తీరుస్తాడు. కానీ నువ్వేం వెతకాలి ఆయన సన్నిధిలో అంటే ఆయన రాజ్యములో ఉంటున్న నీతిని నువ్వు వెతకాలి.
వాక్యంలో నీతిని వెతకాలి. ఆ నీతిగా జీవించటం కొరకు నువ్వేం చేయాలి? ఎడతెగక ప్రార్థనలో గడిపేవారిగా ఉండాలి. ఈరోజు ఈ ప్రార్థన తగ్గిపోతూ ఉందండి. ఎందుకంటే ఆ నీతిమంతులు ఎవరి కాళ్ళే వారు నీతిమంతులుగా కనబడటం కొరకు ఏం చేస్తూ ఉంటారండి? అనేక రకాల కార్యాలు చేస్తూ ఉంటారు. చూడండి, మనం నీతిమంతులమని అనుకోవటమే మనం కాదు, కానీ దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచగలగాలి. అప్పుడే మనం నిజమైన నీతిమంతులుగా ఉంటాం. దావీదు కూడా నీతి విషయంలో యథార్థ హృదయుడు కలిగి దేవుడి సన్నిధిలో మొరపెట్టాడు కనుకనే ఆయన చేసిన ఆ పాపాన్ని కూడా తప్పిదాన్ని కూడా తప్పించాడండి. ఈరోజు పాపం చేసి దాన్ని ఒప్పుకోనే స్థితి ఈరోజు ఎవరికీ లేదండి. ఎందుకు ఒప్పుకోవటం లేదంటే ఈ లోకంలో ఎవరు చేయటం లేదు ఈ పాపం, ఈ లోకంలో ఎవరు ఈ పని చేయటం లేదు. నాకంటే గొప్పవారు అనేక మంది నా ముందు కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళు చక్కగా బోధలు చేస్తున్నవారు అలాంటి వాళ్ళు ఉంటున్నారు, వారు కూడా అలాంటి తప్పుదాలు చేస్తున్నారు కదా, నేను చేసిన ఈ చిన్న తప్పు దేవుడు లెక్క పెడతాడా అని అనుకుంటున్నారండి. నీవెప్పుడైతే బాప్తిస్మం పొందుకున్నావో అప్పుడు దేవుడు నీ లెక్కింపు మొదలు పెడతాడటండి. అయ్యగారు మొన్న ఒకసారి నాకు చెప్పారు ఆ విషయం. అంటే మనం బాప్తిస్మం పొందుకున్న తరువాత, దేవుళ్ళో మనం నాటబడిన తరువాత మన నీతి కానీ మన యథార్థత కానీ ఆయన ప్రతీదీ పరిశీలిస్తాడండి. పరిశీలించి పరిశోధించి ఏం చేస్తాడండి? నీకు కావలసింది ఆయన ఇవ్వటానికి, దానికి అర్హత పొందుకునేంత వరకు కూడా ఎదురు చూస్తాడే. కానీ నీకు కార్యం జరగటం లేదంటే దానికి తగిన అర్హత నీకు లేదని నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలను చూడండి, వారు కానానికి దగ్గర రూటే, కానీ దేవుడు ఏం చేశాడు? వారందరిని చుట్టూ తిప్పి తీసుకెళ్ళాడండి. ఎందుకు తీసుకెళ్ళాడు? వీరందరినీ కూడా నలగగొట్టాడు ఆ దారి మధ్యలో. వీరందరినీ కూడా దేవుడు ఆ మధ్యలో చాలా ఇరుకులు ఇబ్బందులతో వారు చివరికి చేరేటప్పటికి ఎంతమంది మిగిలారండి? కేవలం 2 మిగిలారండి. కాలేబు, యెహోషువ, కాలేబు 2 మాత్రమే మిగిలారండి. చూడండి, యథార్థత కలిగి వారందరూ కూడా బయలుదేరారు. ఎందుకంటే దేవుడు మమ్మల్ని రక్షించాడు, మేము చేసిన మొర ఆలకించాడని ఏం చేశారు? వారందరూ కూడా బయలుదేరారు. కానీ వారికుంటున్న ఆ లోక ఆలోచనలు, లోకరీతిగా జీవించిన ఆ విధానాన్ని, వారు నాటుకుపోయిన ఆ పాత పునాదులను మాత్రం వాళ్ళు కదుపుకోలేక ఏం చేశారంటే వారు దారి మధ్యలోనే హతమైపోయారండి. వారు కొంతకాలం కూడా జ్ఞాపకం చేసుకోలేకపోయారు. దేవుడు చేసిన కార్యాలు అనేక మేలు వారికి చేశాడు. పగల మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఆయన ముందు నడిచి వారందరినీ కూడా క్షేమకరంగా తీసుకెళ్తూ ఉంటే వారి చెప్పులు వారు కూడా తెగలేదటండి, వారి బట్ట కూడా మాయలేదట. వాళ్ళని 40 సంవత్సరాలు ఎలా నడిపించాడో ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే వారిని ప్రతిదినం కూడా మన్నాతో పోషించాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ మన్నా వారికి సహించలేకపోయారట. ఆ మన్నా తినలేక వారు అంటున్నారట, మాకు మాంసము కావాలి, మేము అక్కడ ఇలాంటివి తినేవాళ్ళం, అలాంటి తిండి తినేవాళ్ళమని వాళ్ళు చెప్తున్నప్పుడు మోషే ఆ మాంసాన్ని కూడా తెప్పించాడండి. వారి నాసికారంధ్రంలో చెడు వాసన వచ్చేంతగా వారిని నెల్లాళ్ళు పోషించాడంటండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే నీతి విషయంలో యథార్థంగా ఉన్నవారు మాత్రమే దేవుడి సన్నిధిలో నిలబడగలుగుతారు. అందుకే ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఎడతెగక ఆయన సన్నిధిలో మనం నీతి నిమిత్తము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఇంకొక విషయాన్ని చూసుకున్నట్లయితే రెండవదిగా బలులు అర్పించుటలో మనం ఎడతెగక ఉండాలటండి. ఎలాంటి బలి? ఈ లోక సంబంధమైన పాత నిబంధన సంబంధించిన బలుల కోసం కాదండి ఇక్కడ మాట్లాడుతుంది. నీ హృదయాన్ని ఆయన సన్నిధిలో బలిగా అర్పించమంటున్నాడు. విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలి అంటున్నాడు. ఆ ఇష్టమైన బలి నువ్వు ఆయనకు అర్పించాలి. ఏది ఇష్టం ఆయనకి? విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైనది. కనుక ఆ ఉదయం కొరకు ఆయన అడుగుతూ ఉన్నాడు, నువ్వేం చేస్తున్నావు? ఆ గుప్పెడంతా గుండెలో ఆయన నీ స్థానాన్ని కోనుకుంటుంటే నువ్వేం చేస్తున్నావంటే ఆయనకి స్థానాన్ని ఇవ్వకుండా అనేకమైన లోక విషయాలను, లోక సంపదల కొరకు,
లోకంలో ఉంటున్న ప్రతి దాని కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఏం చేస్తున్నావంటే దేవుడికి నీ హృదయంలో స్థానాన్ని ఇవ్వకుండా అనేకమైనవి నువ్వు చేస్తూ ఉన్నావు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం బలులు అర్పించుట ఆయనకి ఎడతెగక చేయాలట. అంటే మన హృదయాన్ని ప్రతిదినం కూడా దేవుడి సన్నిధిలో ఏం చేయాలి? దాన్ని ఎడతెగక ప్రార్థన యందు గడుపుతూ నీ హృదయాన్ని ఎప్పటికప్పుడే దేవుడి సన్నిధిలో శుద్ధి చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఉదయకాలం పనికి వెళ్తాము, సాయంకాలం ఇంటికి వచ్చేసరికి ఎలా ఉంటుందండి? మన శరీరం కానీ మన యొక్క బట్టలు కానీ ఎలా ఉంటాయి? మురికి పట్టిపోతాయి, దుర్వాసన కొడుతూ ఉంటుంది శరీరం. ఏం చేస్తాం? మళ్ళీ మన శరీరాన్ని అంతా శుభ్రం చేసుకుంటాం. ఈ శరీరానికి ఇస్తున్న ఆ సమయం కూడా ఈరోజు దేవుడి సన్నిధిలో ఎవరు ఇవ్వలేకపోతున్నారు. కనీసం ఆ శరీరాన్ని శుభ్రం చేసుకోవటం, ఆ బట్టలు శుభ్రం చేసుకునే అంత ఆ సమయాన్ని కూడా దేవుడి సన్నిధిలో ఈరోజు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటున్నారంటే ఎంత దైనాది దీనంలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. వస్తున్నాము మందిరానికి, వెళుతున్నామంటే సరిపోదండి. ఆయన సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే ప్రతిదినం కూడా నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. వాక్యం అనే ఆ యొక్క ఉతక స్థానం నువ్వు చేయాలి. ఎప్పుడైతే వాక్యం ద్వారా నువ్వు బలపరచబడి ఆ వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యము నా కొరకే, దేవాదేవ నాతోటే నువ్వు మాట్లాడుతున్నావు, నన్ను సరిచేయవా, నన్ను వాడుకోవా అని ఒక్కసారి దేవుడు నువ్వు ప్రార్థన చేయి. ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తాడండి. కొంతమందికి సిద్ధపాటు ఉండదండి. సన్నిధికి వస్తారు, ఏదో అందరూ వస్తున్నారు నేను వస్తున్నాను. ఇది కాదండి దేవుడికి కావాల్సింది. అందరిలో నిన్ను ఒక్కడిగా ఆయన చూడాలని ఆశపట్టలేదు. నువ్వు ప్రత్యేకించబడిన వాడు, నిన్ను ప్రత్యేకించి దేవుడి సన్నిధికి రప్పించుకోవాలని ఆయన ఆశ. అని జగత్ పునాదికి వేయబడక మునిపే ఆయన నిన్ను ఎరిగిన దేవుడండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన సమస్తాన్ని మనకు కలిగజేసి చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మనం ఆయన స్తుతించలేని స్థితిలో ఈరోజు ఉంటున్నాం. వస్తున్నాము వెళుతున్నామంటే కాదండి, ఇంటికాడే సిద్ధపాటు అవ్వాలి. దేవా, ఈరోజు నేను మందిరానికి వెళుతున్నాను, ఏ వాక్యం నాతో నువ్వు మాట్లాడబోతున్నావో ఆ వాక్యం కొరకు నన్ను సిద్ధపాటు చేయి. ఆ వాక్యం వినుట ద్వారా నా హృదయము మార్చబడాలి. నా హృదయం నీ సన్నిధిలో మోకరించబడాలి. నా హృదయము నీకు అర్పించడానికి నీ సన్నిధికి నేను బయలుదేరి వస్తున్నానని దావీదు భక్తుడు కూడా మాట్లాడుతుండే ఉన్న పాటుగా వస్తున్నాడటండి సన్నిధికి. దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటుందండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. అలాంటి బలి నువ్వు అర్పించినట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యోబు చేశాడండి, బిడ్డల కొరకు బలులు అర్పించుకుంటూ వచ్చాడు. ఏకో జామునే లేచి బిడ్డల కొరకు మొరపెడుతూ వారికి ఏమీ ఆపద రాకుండా చెయ్యాలని వారి కోసం అనేక బలులు అర్పించాడండి. అర్పించినా కానీ దేవాది దేవుడే ఒక సమయాన్ని ఇచ్చి వారందరినీ తీసుకుని వెళ్ళిపోయాడండి. వాటి కోసం ఆలోచించాడు యోబు? ఆలోచించలేదు. సమస్తము దేవుడే ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకుపోయాడు. దేవునికే మహిమ కలుగునుగాక అన్నాడు. అవునండి, ఆయన స్తుతించాడే తప్ప ఆయన ఒక్క నోటితో ఒక్క పాపపు మాట కూడా మాట్లాడు. తన భార్య కూడా వచ్చి నువ్వు ఎంత యథార్థతను విడిచిపెట్టకుండా ఉందివా, దేవుని దూషించి మరణము కమ్మంటుంది. అప్పుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. మనం సుఖముగా ఉన్నప్పుడే దేవుని స్తుతించటం కాదు, కానీ ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి మనం స్తుతించేవారిగా ఉండాలి. శ్రమల్లో కూడా మనం దేవుని స్తుతించేవారిగా ఉండాలని నోటి ద్వారా కూడా ఎప్పుడు కూడా పాపపు మాట కూడా యోబు నోట రాలేదు. కనుకే ఆయన రెట్టింపు ఆశీర్వాదాలతో మనకి కనిపిస్తాడండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతకంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడండి. ఈరోజు కూడా నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. నిన్ను కొలిమిలో పెట్టి కాలుస్తూ ఉన్నాడు. శ్రమలనే కొలువు, ఇబ్బందులనే కొలువు, అనారోగ్యం అనే కొలువు, ఇన్నింటిలో నిన్ను కాలుస్తూ ఉన్నాడు. ఏదో ఒక సమయంలో నిన్ను మంచి ముత్యం వలె బయటకు తీసి ఆయన ఒక కంఠాభరణంలో అలంకరించబడేటట్లుగా నిన్ను ఆయన సిద్ధం చేయాలని ఆశపడుతుంటే ఆ శ్రమలను బట్టి, ఆ యొక్క వేదనను బట్టి నువ్వేం చేస్తున్నావంటే వారి దగ్గరికి వెళితే మంచి జరుగుతుందేమో, వీరి దగ్గరికి వెళితే మంచి జరుగుతుందేమో లోకాశల వైపు చూస్తూ ఏం చేస్తున్నావంటే దేవుడి సన్నిధిని విడిచిపెడతా ఉన్నావు. కానీ దేవుడు ఒకటే చెప్తున్నాడు, నువ్వు సమయం ఉండగానే నా సన్నిధికి రా, నీకు నేను స్వస్థతను కలుగజేస్తానంటాను. చూడండి, అన్నీ అయిపోతాయండి, ఇంకో సేమ్ ఉండవు.
ఇంకా సిరాకరి జీవనం లాస్ట్ దినాలు వచ్చేటప్పటికి దేవుడి మీద భారం అన్నప్పుడు అప్పుడు దేవుడి సన్నిధి గుర్తొస్తుందండి. చాలామంది అలా వచ్చి దేవుడి సన్నిధిలో మహిమ పొందుకుని ఆరోగ్యం పొందుకుని ఈరోజు సాక్షులుగా జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. ఆయన సాక్షిగా నిలబెట్టుకోవాలంటే నీకేదో ఒక ఆపదో, ఏదో ఒక నిందో, ఏదో ఒక బలహీనతో, లేకపోతే ఏదో ఒక కలిమిలో లేమిలో నిన్ను హింసించి బాధించి దేవుడు ఏం చేస్తాడంటే నిన్నొక్క వజ్రంగా మలుచుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడని మనం అనుకోవాలి. శ్రమలు వస్తే ఈ శ్రమలు ఎందుకు కలిగాయి, ఈ శోధనలు ఎందుకు కలిగాయని మనం అనకూడదటండి. క్రైస్తవుల్లో ఉండే గుణం ఏంటంటే అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఎందుకు మా జీవితాలు ఇలా జరుగుతాయి, దేవుడు ఉంటే ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అలా అని మనం అనకూడదటండి. పొరపాటున కూడా ఆ మాట మనం మాట్లాడకూడదట. ఈ యొక్క శ్రమల నుండి, ఈ ఆపదల నుండి, వాటి నుంచి తట్టుకునే శక్తి బలాన్ని నాకు అనుగ్రహించమని ప్రార్థన చేయాలటండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అందుకే మనం నమ్మకము కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి, బలులు అర్పించేవారిగా ఉండాలి. అలాగే మూడోది చూసుకున్నట్లయితే నమ్మికతో ఏం చేయాలటండి, ఎడతెగక ఉండాలట. ఆయనపై నమ్మకం ఉంచుకోవాలి. ఎప్పుడైతే దేవునిపై నువ్వు నమ్మకం ఉంచుకుంటావో అప్పుడు ఆయన నమ్మకం బట్టి నిన్ను ఎడతెగక ఆయన నీకు తోడుగా ఉంటాడండి. అబ్రహామును చూడండి, ఆయన నమ్మకం లేనప్పుడే దేవుడు వెంబడించాడు. ఆయనకి ఏ వాక్యమో తెలియదు, ఏమీ తెలియదు. శూన్యములో ఆయనతో మాట్లాడటం ప్రారంభించగానే తన కన్నవారిని అందరినీ విడిచిపెట్టి తను చూపింపబో దేశం ఏమిటో కూడా తెలియకుండా బయలుదేరినవాడు అబ్రహాం అండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. ఆయనపై నమ్మకం ఉంచుకున్నాడు కనుకనే ఆయన మరి అంతరీతిగా మరి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాము. ఎబ్రీలకు రాసిన పత్రిక, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదామండి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆయన వాగ్దాన ఫలము పొందెను. చూడండి, ఆయన వాగ్దాన ఫలము పొందుకోవడానికి ఏం చేశాడు? ఓర్పు, శ్రమ ఇవన్నీ వచ్చినా కానీ తట్టుకుని ఏం చేశాడండి? తనకు సంతానం లేదు, తన సంతానం కొరకు ఎదుటివారి కొరకు ప్రార్థన చేస్తే వారికి సంతానం కలుగుతూ ఉంది. ఇంతకు తనకు సంతానం లేదు, నిరీక్షిస్తున్నాడు. తనకి 75 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు చూపించాడు, ఇదిగో ఆకాశ నక్షత్రాలను చూడు, ఈ యొక్క సముద్రపు యొక్క ఇసుక రేణువులను లెక్కించగలవా, ఆకాశ నక్షత్రాలను లెక్కించగలవా, అంతకంటే ఎక్కువగా నీ సంతానాన్ని నేను చేయబోతా ఉన్నాడు. ఏమీ లేని దానికి ఎలా చేస్తాడు అని ఆయన అనుకోలేదు. దేవుడిపై నమ్మకం ఉంచుకున్నాడు కనుకనే ఇస్సాకు ద్వారా సంతానాన్ని అభివృద్ధిపరిచాడండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వృద్ధాప్యం వచ్చిన తర్వాత 99 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కూడా ఆశీర్వదింపబడలేదండి. తను నిరీక్షించాడు. ఆ 25 సంవత్సరాల నిరీక్షణ ఫలము మరి ఇస్సాకు ఇచ్చాడు. ఇస్సాకుపై ప్రేమ కలిగి ఉన్నాడనుకుని ఏం చేశాడు? ఆ ఇస్సాకుని ఏకైక కుమారుని తీసుకొచ్చి నాకు బలి అంటే బలివనానికి కూడా ఎదుకాడలేదండి. అంత గొప్ప విశ్వాసం ఎవరికి ఉంటుందండి? లేక ఒక కుమారుడిని కంటారు. ఆ కుమారుడి పట్ల ఎంత ప్రేమగా ఉంటారంటే ఆ తండ్రి కానీ ఆ తల్లి కానీ ఆడి కింద పడకుండా చూసుకుంటారు. వాడిని అస్సలు కింద పాదం కూడా పెట్టకుండా వాడిని చూసుకుంటాం. ఎందుకంటే వారు అంతవరకు మరి సంతానం లేక ఎంతగానో ఇబ్బంది పడ్డారు కదా. ఆ విషయాన్ని బట్టి వాళ్ళు ఎంతగానో ఆ కుర్రోడిని ప్రేమగా చూస్తూ ఉంటారు. రీసెంట్గా మా పెద్దొదిని గారి అబ్బాయి ప్రవీణ్ పుట్టక పుట్టాడు కదా. ఒక కుమారుని ఇచ్చాడు దేవాదేవుడు. ఎన్నో ప్రార్థనల తర్వాత 11 గర్భిణీలు వచ్చిపోయండి. అటు చక్కటి గర్భఫలం ఇచ్చాడు. ఆ గర్భఫలాన్ని బట్టి సంతోషిస్తున్నారు. ఈరోజు సంతోషిస్తున్నారు. ఆడు అస్సలు భూమి మీద ఉండడండి. ఎంత ఆకతాయితనంగా ఉంటాడంటే అంత అలా ఉంటాడు. దేవుడు ఆశీర్వదించబడిన బిడ్డ ఖుష్వంత్ అని చక్కటి పేరు పెట్టారండి. సంతోషం, వారి తల్లిదండ్రులకు సంతోషం, వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ నానమ్మకి అందరికి కూడా సంతోషాన్ని కలిగజేశాడని ఖుష్వంత్ అని చక్కటి పేరు పెట్టి ఆ బిడ్డను ఈరోజు కూడా తండ్రి ఆడిని ఏమీ అన్నవాడు, ఒక దెబ్బ కూడా కొట్టనివాడు వాళ్ళ అమ్మని. కానీ కొంత గద్దింపుగా కళ్ళు కూడా ఎరజేయనివాడు.
అంతలా చూసుకుంటాడు. అంటే ఇక్కడ అబ్రహాం కూడా అదే ప్రేమను చూపిస్తున్నాడేమో అని అనుకుని దేవుడు ఏం చేశాడు, కోరాడు, బలిగా కోరాడు. అయితే అబ్రహాంతో అంటున్నాడు, నువ్వు ఆ బాలుడి మీద కత్తి ఎత్తొద్దన్నాడు. వెంటనే దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ఇస్సాకును నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, సంతానానికి అతని ద్వారా మూలం పడబోతా ఉందని దేవుడు వాగ్దానం చేశాడండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అబ్రహాము విశ్వాసులకి తండ్రిగా మనకందరికి కూడా మాదిరిగా కనిపిస్తాడండి. ఆయన విశ్వాసానికి, ఆయన నమ్మకానికి ఒక ప్రతీకగా కనిపిస్తాడు. మన బైబిల్ గ్రంథంలో ఆయన వెంబడించి మనం ప్రతి వాక్యం కూడా చదివినట్లయితే అబ్రహాం గురించి ఎక్కడ చదివినా కానీ ఆయన నీతి యథార్థత మనకు స్పష్టంగా కనిపిస్తుందండి. ఆయన అంత ఆస్తిపరుడు కూడా లేడు. అంతగా ఆస్తి వచ్చినా కానీ తను ఎక్కడ కూడా ఎర్రవేగలేదు. చక్కగా దేవుళ్ళో కట్టబడ్డాడు, నాటబడ్డాడు. ఎలా చేయాలో ప్రతిదీ కూడా దేవుణ్ణి అడిగి అనుసరించి నడిచాడు గనుకనే నమ్మకంతో ఆయన ఎలా ఉన్నాడండి, ఎడతెగక దేవుడి యందు ఉండగలిగాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. 4వదిగా చూసుకున్నట్లయితే సహవాసములో ఎడతెగక ఉండాలటండి. ఆదిమ సంఘం మనం ఇందాక చదువుకున్నాం కదండి, అదే వాక్యము చూడండి. అక్కడ సహవాసంతో కూడుకుని ఉన్నారు అందరూ కూడా. ఆదిమ సంఘం ప్రారంభం. ఆ ప్రారంభంలో అందరూ కూడా ఎడతెగక వారు కూడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. చూడండి, ఆరోహణమైన తరువాత యేసుక్రీస్తు వారికి 40 దినాలు కనిపించి ఆరోహణమైపోయాడండి. ఆరోహణమైతూ చెప్పాడు, మీకు ఒక ఆదరణకర్తను పంపుతాను, మీ మధ్యకు ఒక ఆదరణకర్త వస్తాడు, ఆయన మీకు ఆదరణ దయచేస్తాడని చెప్పి ఏం పంపాడండి, పరిశుద్ధాత్మను ఆ మేడ గదిలోనికి పంపించి ప్రతి ఒక్కరు కూడా వారు వాక్శక్తి కొలిది మాట్లాడారంటండి. ఆ శక్తి ఎలాగొచ్చింది, ఆ మాట ఎలా వచ్చింది, వీరు అన్యులు కదా, వీరికి ఈ భాష తెలియదు కదా, వీళ్ళకి ఎలాగా విద్య లేని వారు, పామరులు కదా, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారని అందరూ కూడా విస్మయం ఉందారంట. ఆ మాటలను బట్టి వారు ఏమనుకుంటున్నారంటే విస్మయమందుతా ఉన్నారు. అప్పుడే పేతురు లేచి మాట్లాడటం ప్రారంభిస్తాడండి. ఆ 2వ అధ్యాయంలో ప్రారంభించి అందరిని కూడా గద్దిస్తూ ఉంటాడు. మీరు ఏదైతే అన్నారో ఆ యేసుక్రీస్తుని మీరు సిలువ వేసి చంపారు. ఆయన సజీవుడు, మన మధ్య సజీవుడుగా ఉన్నవాడు, మా మధ్య ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడని వారందరికి కూడా జరిగిన ప్రతి విషయాన్ని కూడా వారికి చెప్పడంతో అక్కడ ఇంచుమించి ఎంతమంది రక్షణ పొందుకున్నారండి, 3000 మంది దేవుని రక్షణలోనికి వచ్చారండి. అక్కడ నుండి సంఘం ప్రారంభమయ్యి ఆదిమ సంఘం వారందరూ కూడా ఎడతెగక దేవుని యందు, ప్రార్థన యందు, విశ్వాసములోను, సంఘ పరిచర్యలోను వారంతా కూడా ఇరువిగా వాడబడతారండి. అపోస్తుల కార్యం మనం అలాగే ఎదురికి వెళుతూ ఉంటే వారు కూడా సంఘం బలపరచడం కొరకు వారి సొంత ఆస్తులు కూడా అమ్మి దేవుడి సన్నిధికి ఇచ్చారంట. అంటే వారంతగా బలపరచబడ్డారు. దేవుని కంటే ఏది మాకు ఎక్కువ కాదనుకున్నారు. అననీయ సతీర అని 2 స్త్రీలు మనకు కనిపిస్తారండి అక్కడ. అననీయ సతీర వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తారు, దేవుడి సన్నిధికి ఇంతే తెచ్చామని చెప్తే అది ఖచ్చితంగా పేతురు దాన్ని చూసి ఆశీర్వదించనేమో, కానీ వారు అబద్ధం ఆడారు. కొంత ఇంటి దగ్గర దాసి ఇంతే వచ్చిందని తెచ్చారు. వారిద్దరు కూడా కూడగొనుక్కుని అబద్ధం చెప్పడం ప్రారంభించారు. ముందు భర్త వచ్చాడు, చెప్పిన దాన్ని బట్టి అక్కడే మరణం పొందాడు. వాడిని తీసుకువెళ్ళ మునిపే తన భార్య కూడా వచ్చింది, తన్ను కూడా అడుగుతూ ఉన్నారు, నువ్వు ఇంతకే అమ్మావా అని అడిగితే అంతకే అమ్మావని. అబద్ధంలో కూడా ఎంత భార్యాభర్తలు అన్యోన్యత కలిగి ఉన్నారో చూడండి. పరిశుద్ధాత్మని మీరు ఎందుకు మోసగించారు, పరిశుద్ధాత్మని మీరు ఎందుకు అవమానపరుస్తున్నారని అక్కడ పేతురు వారిని గద్దిస్తాడండి. కనిపిస్తుంది మనకి. అంటే ఆయన ఆత్మతో నింపబడినప్పుడు మీరెందుకు అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు, ఎంతే ఉంది, ఇది మేము అప్పులు తీర్చుకోవడానికో మాకు గడవటానికో మేము వాడుకుంటామని వారు చెప్పుంటే వారు అక్కడ రక్షింపబడదురేమో. కానీ వాళ్ళు అలా చెప్పలేదు, ఇంతే తెచ్చాము, ఇంతకే అమ్మాము అని వారు అబద్ధం ఆడటంతో వారు అక్కడికక్కడే మరణాన్ని పొందుకున్నారండి. మనకి కూడా అదే దేవుడిస్తూ ఉన్నాడు. మనం నీతిగా, యథార్థతగా దేవుడి సన్నిధిలో నమ్మిక కలిగి ఉండాలండి. ఎప్పుడైతే సహవాసములో, రొట్టె విరుచుటలో మనమంతా కూడా సహవాసము,
సంఘ సహవాసంలో ఎప్పుడైతే మనం నెమ్మది కలిగి ఉంటామో, దేవుడి సన్నిధిలో అనుసరించి జీవిస్తామో, అప్పుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఆయన ఇంకొక మాట మాట్లాడుతూ అంటాడు కిందకు వచ్చేటప్పటికి. చూడండి, కింద ఇంకొక మాట ఉంది. ప్రార్థన యందు కూడా, వాక్య పరిచర్యలో కూడా మనం ఎలాగ ఉండాలంటండి? ఎడతెగక ఉండాలట. 5వదిగా చూసుకున్నట్లయితే ప్రార్థన యందు, వాక్య పరిచర్య యందు ఎడతెగక ఉండాలంటే అపోస్తులు మనకు కనిపిస్తూ ఉంటారండి. వాక్య పరిచర్య చేసేవారు. అలాగే మరి ప్రార్థన యందు కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారు. అక్కడ అనేక మందిని మరి ఓచ చేయగల వారిని, అనేక మందిని, వారు సాందస్త రోగుల్ని, మరి అనేక మందిని, ఒక కుంటివాణ్ణి కూడా మనకి లేవనెత్తినట్టుగా అపోస్తుల కార్యంలో కనిపిస్తుందండి. వీరంతా ఎందుకు చేశాడు కార్యాలను బట్టి అక్కడ అందరూ అంటున్నారట, వీళ్ళు ఏరే దేవతలుగా భావించి వారిని అంటున్నారట, వాళ్ళు పూజిస్తారంట. అంటే వాళ్ళు అంటున్నారట, మేము మీలాంటి మనుషులమే, సామాన్యమైన మనుషులమే అని వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇదంతా ఎలా జరిగిందంటే దేవుని ఆత్మ వాళ్ళు సంచరిస్తుంది కనుక. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా నీలో ఒక ఆత్మ దేవుడు పెట్టాడు. నువ్వు ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? యథార్థతగా దేవుడి సన్నిధిలో లేకపోవటం వల్లే నీ ప్రార్థన అంగీకరించబట్టలేదేమో. ఒకసారి నువ్వు యథార్థతగా దేవుడి సన్నిధిలో నివసించు, యథార్థతగా దేవుడి సన్నిధిలో ఉండు. ఆయన మాట పట్ల నువ్వు లక్ష్యం పెట్టు. ఎప్పుడైతే వాక్యం వింటున్నావో, వాక్యం పట్ల నువ్వు లక్ష్యం పెట్టి ఉంటే, ఆ వాక్యాన్ని బట్టి నీ కుటుంబాన్ని మార్చటమే కాదు, అనేక మందికి నువ్వు చేయి ఎత్తి ప్రార్థన చేయగా దేవుడు కార్యం చేస్తాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం అన్నిటిని అడుగుతూ ఉంటాము. ఏది అడగాలో అది దేవుడి సన్నిధిలో అడగలేని వారిగానే ఉంటున్నాం. అయ్యా, నీ సన్నిధికి నేను వస్తున్నాను, నీ సన్నిధిలో నేను మోకరించాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయవా? నా ప్రార్థన ఆలకించవా? నా ప్రార్థన ఆలకిస్తావని నీ సన్నిధికి వస్తున్నాను కదయ్యా, నా ప్రార్థన తోసివేయకు. యథార్థ హృదయంతో నీ సన్నిధికి వస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే యథార్థ హృదయంతో నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటం ప్రారంభిస్తావో, నీ వాక్కు ఫలిస్తుంది. నువ్వెవరితో నువ్వు ప్రార్థన చేస్తావో వారికి స్వస్థత వెంటనే శీఘ్రమే దేవుడిస్తాడండి. అందరికీ ఇస్తున్నాడు ధారాళంగా. కానీ మనమే దాన్ని వినియోగించుకోలేని స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. అది దైవ సేవకుడి పని. ఆ దైవ సేవకుడే ప్రార్థన చేస్తే జరుగుతుంది, లేకపోతే పలానా చోటకి వెళ్తే పని జరుగుతుంది. పలానా సేవకుడు ఎంతో దూరం ప్రయాసపడి కూడా వెళ్తున్నారండి. ఇక్కడ ఉన్న సేవకులు అలాంటి వారు కాదంటే అవును, కానీ వారి దగ్గర ఏదో కొత్త ఆశీర్వాదం వస్తుందని బయలుదేరుతూ ఉన్నారు. ఇది కేవలం క్షణికమైన మోసంతో కూడిన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రార్థనకి ఎంతనే అమౌంట్, మరి వాళ్ళు ఏదైనా చేస్తే వారితో కలిసి ఫోటో తీసుకుంటే ఎంతనే అమౌంట్, ఇలా ప్రతిదానికి కూడా ఒక వెల కల్లించి వారి దగ్గర నుంచి వసూలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు పరిచర్య చేస్తున్నారా? లేకపోతే దేవుడు ఏమిచ్చాడు? అందరికి కూడా ధారాళంగా ఉచితంగా ఇమ్మన్నాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే ఉచితంగానే నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వేదో ఆశించి వారి కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయకూడదు. వారు మారు మనస్సు పొందుకోవాలని, వారి హృదయం దేవుడి వైపు త్రిప్పబడాలని నువ్వు ప్రార్థన చేయాలి వారి కొరకు. ఒక ఆత్మ నీ ద్వారా రక్షింపబడుతుంది అంటే నువ్వెంతగా ఆత్మ కొరకు పోరాడాలంటే సన్నిధిలో పడి గోజాడాలి ఆ బిడ్డ కోసం. తప్పిపోతున్న బిడ్డ కోసం నువ్వేం చేయాలి? సన్నిధిలో గోజాడాలి. నా బిడ్డ ఇలా ఉన్నాడు, నా పరిస్థితి ఇలా ఉంది, ఆ బిడ్డ పరిస్థితి అలా ఉంది, ఆ పరిస్థితి అంతా కూడా మార్చమని నువ్వు దేవుడి సన్నిధిలో మొరపెట్టు. నీ మొర ఎందుకు ఆలకిస్తాడు. సేవకుని ప్రార్థన ఆలకిస్తాడు. నీ యొక్క ఆ విన్నపాన్ని కూడా దేవుడు ఆలకించి వారికి సహాయం చేస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సేవకుని యొక్క గొప్ప ధన్యత ఏంటంటే ఆయన ఎవరి మీద చేయించితే వారికి హీరింగ్ ఇస్తాడండి. దేవుడు స్వస్థత ఇస్తాడు, విడుదల ఇస్తాడు. కానీ మనం నమ్మిక కలిగి రావాలి. నమ్మిక కలిగి వస్తేనే కార్యం మనం చూడగలుగుతాం. అవ్వదేమో, జరగదేమో, ఇలాంటి కొన్ని ఆలోచనలు కలిగి మనం సన్నిధికి వస్తే అది నీకు అనుమానంగానే ఉండిపోతుంది తప్ప అది ముందుకు సాగబడదు. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలాగుండాలి? ఎడతెగక ఉండాలి. వాక్య పరిచర్యలో కూడా మనం ఎడతెగక దేవుడి సన్నిధిలో ఉండాలని చెప్తా ఉన్నాడు. అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 4వ వచనము. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 4వ వచనం. అయితే వారు ప్రార్థన యందును
వాక్య పరిచర్యందును వెడతెగక ఉండమని చెప్పిరి. అంటే వాక్య పరిచర్యలోను అలాగే ప్రార్థనలోను ఎలా ఉండాలంటే ఎడతెగక ఉండాలని. 1వ తెస్సలోనిక పత్రిక తీయండి ఒకసారి. 1వ తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము. 1వ తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చాలండి. ఇక్కడ చూడండి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. నువ్వు చేసే ప్రార్థనను ఆయన అంగీకరించి నిన్ను నిలబెడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? ఆయన ఎడతెగక ప్రార్థన చేసి నువ్వు కార్యం పొందుకున్న తర్వాత నువ్వేం చేయాలి? ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లిస్తావో దేవుడు నిన్ను నీ ప్రార్థనను కూడా అంగీకరిస్తాడండి. ఆయన స్తుతులపై ఆసీనుడై ఉండే దేవుడు కదండి. ఆయన సమస్త కార్యములు జరిపించే దేవుడని ఆయన సన్నిధికి వస్తున్నావు కదా. నువ్వెందుకు మోకరించి ప్రార్థనలో ఈ విషయాన్ని అడగలేకపోతున్నావు? ఒకసారి అడుగుదామండి. ఆయన అడుగుదాము, మనం పొందుకుందాము. అలాగే 6వదిగా చూసుకున్నట్లయితే దేవాలయం ఉండుటందు మనం ఎడతెగక ఉండాలటండి. దేవాలయందులో మనం కనిపెట్టాలట. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే కనిపెడతామో దేవుడు కార్యం చేస్తాడు. అన్న విషయాన్ని చూద్దామండి. ఇక్కడ అన్నాన్ని ప్రవర్తన కొరకు మన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. చూడండి, లోకాసువార్త 2వ అధ్యాయము, లోకాసువార్త 2వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుదామండి. లోకాసువార్త 2వ అధ్యాయము 84 సంవత్సరములు ఎదవరాలై ఉండి దేవాలయందులో విడువక ఉపవాస ప్రార్థనలో రేయి పగలు సేవ చేయుచుండెను. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆమె దేవుని సన్నిధిలో సేవ చేస్తూ ఉంది, పరిచర్య చేస్తూ ఉంది. ఎలాంటి పరిచర్య? ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంది. అనేక మంది కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంది. దేవుని యొక్క రాకటి కొరకు కనిపెడుతూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉందండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. 7వదిగా చూసుకున్నట్లయితే ఆయన వాత్సల్యం విషయంలో మనం ఎడతెగక ఉండాలటండి. దేవుడు వాత్సల్యాన్ని పొందుకోవాలన్నా, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలన్నా మనం ఎలాగుండాలటండి? ఆయన సన్నిధిలో దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉంటే ఆయన వాత్సల్యపూర్ణుడు గనక నీ యొక్క సమస్తాన్ని కూడా ఆయన తీసివేసి నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి సిద్ధ మనసులోనికి దేవుడు మనల్ని అందరినీ నడిపించి నిలుపునుగాక. ఆమేన్, ఆమేన్.